యేసుని గురించి నీవు ఎప్పుడైనా తెలుసుకున్నావా? కన్న తల్లిదండ్రులకే తెలుసుకునే రోజులు కావివి. కట్టుకున్న భార్య మరి భర్తకు తెలుసుకునే రోజులు కావివి. డబ్బు ఉంటే తల్లిదండ్రులు, మరి డబ్బు ఉంటే భర్త, డబ్బు ఉంటే భార్య, ఇలాంటి రోజులు లో ఉన్నాం మనం. ఎందుకంటే ప్రియులారా, మనం ఒకసారి గమనించినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు, నీకు తల్లి ఉన్నా, తండ్రి ఉన్నా, నీ భార్య ఉన్నా, నీ బంధువులు ఉన్నా, ఎవరున్నా, ఒకవేళ వారైనా నిన్ను మర్చిపోవచ్చునేమో, నేను నిన్ను మరువను. అందుకే యేసయ్య గురించి నువ్వు ఎప్పుడైనా తెలుసుకున్నావా? ఆ తండ్రి ప్రేమను నువ్వు ఎప్పుడైనా కనుగొన్నావా? సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు అనగా ఎందుకో మన దేశంలో ఒక జబ్బు ఉందండి. ఈయన మన దేవుడు కాదులే, మనకేమొచ్చింది, ఎందుకు వినాలి అని చాలా మంది చాలా రకరకాలుగా బాధపడుతుంటారు. యేసుక్రీస్తు ప్రభు ఆసియా ఖండంలోనే పుట్టారు. ఆయన కూడా, మనం కూడా ఆసియా ఖండంలోనే ఉన్నాం. ఆయన భారతదేశమే కాకుండా ప్రపంచ దేశాల నడిబొడ్డున జన్మించాడు. యేసుక్రీస్తు ప్రభు జన్మించడమే కాకుండా మానవులందరూ చేసిన ప్రతి పాపము వలన ఆయన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి రావడం జరిగింది, పరలోక మహిమను విడనాడి. ఒక సామాన్యమైన మానవుడుగా వచ్చి ఆ యేసయ్య గురించి అనేకులకు ఈ రోజు మరి తెలియపరుస్తున్న కారణం ఏదంటే, ఆయన ఈ లోకానికే రక్షకుడు. ఈ లోకానికి వచ్చిన జగత్ రక్షకుడు. ఆయన పాపములను విడగొట్టి, శాపములను విడగొట్టి, మరి లోకాన్ని మరి జయించి తన తండ్రి యొద్దకు చేర్చడానికి వచ్చిన మరి దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభు ఈ భూమి మీదికి వచ్చాడు. మనకెందుకులే, మన పెద్ద పారంపర్యాచారం ప్రకారం దాన ధర్మాలు చేసుకుంటే చాలు, పుణ్యయాగాలు చేసుకుంటే చాలు, పుణ్య తీర్థాలు చేసుకుంటే చాలు, పుణ్య స్నానాలు చేసుకుంటే మనకు పరలోక రాజ్యం వస్తుందని మీరు అనుకోవచ్చు. కాదండి, ఇది ఎంత మసిగుడ్డతో సమానమైన దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయంలో శుద్ధి లేకుండా నీ ఇష్టానుసారమైన దాన ధర్మాలు చేసినా లాభం లేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలాగా చెప్పబడి ఉంది. ఏమంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. కాబట్టి సోదరి సోదరులారా, హృదయం శుద్ధి లేకుండా నీ ఇష్టానుసారంగా జీవించి, ఇష్టానుసారంగా పనులు చేసి నువ్వు చచ్చిపోతే పరలోక రాజ్యం రాదండి. నరకముంది, అగ్నిగుండం ఉంది. దీపముండగానే ఇల్లు ఎలా చక్కబెట్టుకుంటున్నావో, ప్రాణముండగానే ఆ దేవాది దేవుడైన యేసుక్రీస్తు ప్రభుని నీవు ఒప్పుకుంటే, నీ నోటితో ఒప్పుకుంటే నీకు ఏమి ఇస్తాడు ఆయన? నిత్య జీవం. నిత్య జీవం ఇస్తాడు ఆయన. అందుకే ఒక మంచి మాటలు మనం చూద్దాం. ఆయన 33 సంవత్సరాలు జీవించి సర్వ మానవాళి పాప పరిహారం నిమిత్తం శిలువలో ప్రాణము పెట్టి రక్తాన్ని కాచి మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు ఆయన చేసిన త్యాగము ఎవరైతే నమ్ముతారో వారు నీతిమంతులుగా తీర్చబడతారని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును సోదరి సోదరులారా, నిజముగా యేసుక్రీస్తు పరలోకం నుండి దిగి వచ్చిన దైవ కుమారుడు, దేవాది దేవుడు, నీతిమంతుడు, పవిత్రుడు. ఆయన నమ్ముట ద్వారానే దేవుడు మనలను నీతిమంతులుగా తీర్చును. ఇలా దేవుని వలన నీతిమంతులైన వారు రాబోవు 2వ మరణం తప్పించుకుంటారు. ఆత్మకు చావు లేదు. ఆత్మ నుండి రక్షించబడి పరలోక రాజ్యానికి చేర్చుకుంటారు. ఓ సోదరి సోదరులారా, ఈ శబ్దవింద్రం ద్వారా వింటున్న నీవు యేసుక్రీస్తు ప్రభు ఎందుకు నువ్వు తెలుసుకోవాలో, ఆయన ఎందుకు మరణించాడో కేవలం మన పాపముల నిమిత్తమే. ఎలా ఎనగా మనము పాపముల చేత, శాపము చేత మనం అందరము చచ్చిన వారై ఉండగా యుక్త కాలమందు, అంతకాలమందు యేసుక్రీస్తు ప్రభు వచ్చి అంత దినముల యందు యేసుక్రీస్తు ప్రభు మన పాపము నిమిత్తం ఆయన మరణించి తిరిగి సమాధి చేయబడి తిరిగి లేచాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించిన దేవుడు నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. నీ కొరకు ప్రేమించిన దేవుడు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని కాల్చాడు. నీకు ప్రేమించిన దేవుడు మరణించి సమాధిలో నుండి 3వ దినమున సజీవుడుగా లేచాడు. సమాధి కలిసిన దేవుడు నిన్ను పిలుస్తున్నాడు. రేపు నీవు కూడా